హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మనశంకర వరప్రసాద్ గారి మూవీ గురించి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను వచ్చేసి దుబాయ్కి కొత్త అనమాట. నేను ఏదైతే మీకు సినిమా మూవీ రివ్యూ రేటింగ్ బెనిఫిట్ షోకి సంబంధించింది ఇవ్వాలనుకున్నానో, దీంట్లో నాకు చిన్న అనుభవం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా నేను ఇక్కడ కొత్త కాబట్టి నాకు తెలియలా. సో నేనేం చేశాను, నేను వచ్చేసి ఫస్ట్ ఇక్కడి నుంచి అది మనం ముందరగానే మూవీని ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ మెట్రో టైం తగ్గట్టు. బట్ నేను 12 దాకా మెట్రో ఉంటుంది అనుకున్నా, కానీ 8:30కి మూవీకి వెళ్ళాను. ఇక్కడ 11:30కి మూవీ అయిపోయింది. 11:45కి వచ్చేసరికి లాస్ట్ ట్రైనే అయిపోయింది అన్నారు. బిస్కెట్ అనుకున్నా. ఇంకా వచ్చేసి ఈ సినిమాకి నేను మూవీ రేటింగ్ రివ్యూ ఇవ్వడానికి ప్లస్ నేను చూడడానికి కూడా ఈ సినిమాకి అక్షరాల ఖర్చు అయింది 60 దిరమ్స్. అంటే 60 × 5 300, 60 × 2 120, 1500 రూపాయలు అనమాట. ప్లస్ నాకు మెట్రో దొరకపోవడం వల్ల నాకు వచ్చేసి 30 దిరమ్స్ అయినాయి అనమాట. అంటే 750 రూపాయలు. 750 ప్లస్ 1500, 2250 రూపాయలు విత్ ఫుడ్ కలిపేసి 2500 రూపాయలు అనమాట. అక్షరాల మన ఫ్యాన్స్ కోసం, నా కోసం ఈ మూవీ రివ్యూ రేటింగ్ చెప్పడానికి 2500 రూపాయలు అనేది ఖర్చు పెట్టాను. సో మిమ్మల్ని ఎవరిని నేను రూపాయి కూడా అడగట్లేదు. నేను అడిగేదల్లా ఏంటి అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు వచ్చేసి ఈ మూవీ ఫుల్ బంచ్ ఆఫ్ మీల్స్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళకి మనశంకర్ వరప్రసాద్ గారిలో చిరంజీవి చింపి చేశారు యాక్టింగ్. న్యాచురల్ యాక్టింగ్ అనిపిస్తుంది అనమాట. మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వింటేజ్ చిరంజీవిని మీరు మూవీలో చూసేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. ఇట్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ ఇన్ దుబాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.